హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం 4వ విడత నిధులపై ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారనమాట. మనకు ఈ రోజు జరిగినటువంటి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో మనకు ఈ యొక్క మేనిఫెస్టో అనేటువంటిది విడుదల చేశారనమాట. సో దీనితో పాటుగా మనకు ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి పథకాలు కావచ్చు, ముఖ్యంగా అందులో వైఎస్ఆర్ చేయుత పథకానికి కావచ్చు, ఈ యొక్క నిధులు అనేటువంటివి ఎప్పటిలోపలే విడుదల చేస్తాము అనేటువంటి దాని గురించి, నెక్స్ట్ అదే విధంగా ఏ రోజు నుంచి ఏ జిల్లాల వరకు విడుదల చేస్తాము అనేటువంటి దాని గురించి అయితే మనకు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారనమాట. సో దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియోతో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, కొంచెం లెందీగా అయితే ఉంటుంది. దీనితో పాటుగా మనకు మేనిఫెస్టోలో ఏ అంశాలు అనేటువంటి వాటిని అయితే తీసుకువచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ముఖ్యంగా మనకు రైతులకు, మహిళలకు సంబంధించి ఏమన్నా కొత్తగా మనలో పథకాలు అనేటువంటివి ఏమన్నా తీసుకువచ్చారా? సో మనకు పాత పథకాలకు సంబంధించి నిధులు అనేటువంటి వీటిని ఏమన్నా ఇంక్రీజ్ చేశారా అనేటువంటి దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మనకు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మేనిఫెస్టో అనేటువంటిది అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే మనకు ఈ యొక్క మేనిఫెస్టోలో అనేక మార్పులు అయితే తీసుకువచ్చారనమాట. నవరత్నాలు ప్లస్ గా ఈ యొక్క మేనిఫెస్టోను తీసుకురావడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మేనిఫెస్టోలో మొదటగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి 4 విడతల్లో మనకు ఈ యొక్క డబ్బులు అనేటువంటి దాన్ని మనకు ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో మనకు గతంలో 4 విడతలు అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది అందిస్తున్నారు. సో ఇప్పుడు మనం దాన్ని 8 విడతలుగా అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకాన్ని అయితే పెంచడం అయితే జరిగింది. సో మొత్తం మీద మనకు గతంలో 75,000 రూపాయలు అనేటువంటిది అయితే ఇచ్చేవారు. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే 1,50,000 రూపాయలు అనేటువంటి దానికైతే పెంచానంటూ మనకు ఈ యొక్క మేనిఫెస్టోలో దీన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అప్పుడు మనకు మన 8 విడతలకు అయితే ఈ యొక్క చేయుత పథకాన్ని అందజేస్తారనమాట. 18,750 రూపాయల చొప్పున. ఓకేనా? అంటే సంవత్సరానికి మనకు 2 సార్లు లెక్కన ఈ యొక్క చేయుత పథకం అనేటువంటిది అయితే అందిస్తారు. నెక్స్ట్ అదే విధంగా వైఎస్ఆర్ కాపు నేస్తం కూడా మనకు గతంలో ఈ యొక్క 4 విడతల్లో అయితే విడుదల చేస్తూ ఉండేవారు అనమాట. సో అయితే మనకు 60,000కు నెలకు ఈ యొక్క వైఎస్ఆర్ కాపు నేస్తాన్ని 60,000 నుంచి మనకు 1,20,000కి అయితే పెంచడం అయితే జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అమ్మఒడి 15,000 రూపాయల నుంచి 17,000 రూపాయలకి అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది మనకు యాజ్ యూజువల్ గా ఇంతకు ముందు ఇస్తున్న అలాగే సంవత్సరానికి ఒకసారి ఇస్తారనమాట. సంవత్సరానికి 2 సార్లు అయితే ఇవ్వరు. సో మనకు కేవలం అమౌంట్ మాత్రమే పెంచడం అయితే జరిగింది ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, సాదీ తోఫా అనేటువంటి పథకాలు అనేటువంటివి కొనసాగుతాయని మనకు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ అదే విధంగా మనకు రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి మనకు 16,000కి అయితే పెంచడం అయితే జరిగిందనమాట. అయితే మనకు గతంలో ఇచ్చినట్టు విధంగానే మనకు ఈ యొక్క రైతు భరోసా 3 విడతల వారీగా అయితే ఇప్పుడు కూడా 3 విడతల వారీగా అయితే ఇస్తానని చెప్పడం అయితే జరిగింది. సో మనకు తొలిత పంట వేసేటప్పుడు మనకు ఈ యొక్క డబ్బులు అనేటువంటిది 6,000. నెక్స్ట్ అదే విధంగా దాని తర్వాత మనకు పంట కోతకు వచ్చినప్పుడు 4,000 రూపాయలు. సో దాని తర్వాత ఇంకో 4,000 రూపాయలు అనేటువంటి మొత్తంగా మనకు 16,000 రూపాయల చొప్పున 3 విడతల వారీగా అయితే ఇస్తామని రైతులందరికీ కూడా చెప్పడం అయితే జరిగింది. సో నెక్స్ట్ అదే విధంగా మనకు వాహన మిత్ర పథకం ద్వారా అయితే గతంలో 10,000 రూపాయల చొప్పున అయితే సంవత్సరానికి అందిస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క వాహన మిత్ర పథకాన్ని కొనసాగిస్తూ మనకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తామని మనకు ఈ యొక్క మేనిఫెస్టోలో తీసుకురావడం అయితే జరిగింది. ఈ యొక్క వాహన మిత్ర పథకాన్ని కూడా. సో ఈ విధంగా మరి కొన్ని అంశాలు అయితే కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో అనేటువంటిది అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ వీడియో నేను మీకు మన ఛానల్లో అయితే రేపు మార్నింగ్ మరొక వీడియో అయితే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇకపోతే మనకు ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి నిధులు అనేటువంటివి విడుదల చేశారా చేయరా అనేటువంటి దానికి సంబంధించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం 4వ విడత నిధులు అనేటువంటివి విడుదల చేసి ఇప్పటికే మనకు నెల రోజుల పైన అయితే అయిపోతుంది. బట్ ఎవరికి అతలేకి పడలేదంటే చాలా మంది కూడా ఈ యొక్క ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. అయితే మనకు ఇప్పటి వరకు మనకు కొద్దిపాటి జిల్లాల్లో ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదల కాగా, సో ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం నిధులైనటువంటి వాటిని ఈ యొక్క
ఏప్రిల్ 30 తేదీ లోపలైతే పూర్తి స్థాయిలో అందజేస్తామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క క్యాంపు కార్యాలయంలో తెలియచేయడం అయితే జరిగింది ప్రజలందరికీ కూడా. సో ఖచ్చితంగా ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా మీ ఖాతాలకు జమ చేస్తామంటూ మనకు ఈ యొక్క ఒక ప్రకటన అయితే విడుదల చేశారనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మనకు ఈ యొక్క నిధులైనటువంటివి ఎప్పటి నుంచి అయితే విడుదల కాబోతున్నాయని చూసుకున్నట్లయితే రేపటి రోజు నుంచి ఈ జిల్లాల వరకు అయితే వారి ఖాతాల్లోకి అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ముందుగా ఏ జిల్లాల వరకు అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాకినాడలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడత నిధులు అనేటువంటివి వాళ్ళందరికీ కూడా ఇంచుమించుగా 1,10,000 మందికైతే ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే విడుదల కాబోతున్నాయి అనమాట. ఇంచుమించుగా 1,10,000 మందికి అయితే. సో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో కూడా ఈ యొక్క చేయూత పథకం 4వ విడత నిధులు ఇంచుమించుగా 1,77,000 మందికి అయితే వారి ఖాతాలకు అయితే జమ చేస్తారు. సో ముందుగా అయితే నెక్స్ట్ అదే విధంగా తిరుపతిలో కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం ఇంచుమించుగా 1,12,000 మందికి అయితే 210 కోట్ల రూపాయలు అనేటువంటిది విడుదల కాబోతున్నాయి అనమాట. సో ఎవరైనా ఉన్నట్లయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఈ యొక్క తిరుపతి డిస్టిక్ లో ఎవరైనా ఉన్నట్లయితే. అదే విధంగా విజయనగరంలో కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క చేయూత పథకం 268 కోట్ల రూపాయలను 1,43,000 మందికి అయితే అందించబోతున్నారు. అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరంలో కూడా ఈ యొక్క చేయూత పథకం నిధులైనటువంటివి ఇంచుమించుగా 85,000 మందికి అయితే 159 కోట్ల రూపాయలు అనేటువంటిది వారి ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. సో ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే బాపట్లలో కూడా మనకు ఇంచుమించుగా 88,000 మందికి అయితే ఈ యొక్క చేయూత పథకం నిధులు 165 కోట్ల రూపాయలు వారి ఖాతాలోకి అయితే జమ చేయబోతున్నారు. అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాయచోటిలో మనకు ఈ యొక్క చేయూత పథకం నిధులు 80,000 మందికి అయితే విడుదల కాబోతున్నాయి. ఇంచుమించుగా 150 కోట్ల రూపాయలు అనేటువంటిది అందరి ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నారు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా. సో నెక్స్ట్ అదే విధంగా పాడేరులో చూసుకుంటే 53,000 మందికి ఈ యొక్క చేయూత పథకం నిధులైనటువంటివి అందజేయబోతున్నారు వారి ఖాతాల్లోకి. అక్కడ ఎవరైనా ఉన్నట్లయితే చెక్ చేసుకుంటుండండి. ఒకవేళ మీ ఖాతాల్లోకి ఎవరికైనా పడినట్లయితే వెంటనే కామెంట్ లో మెసేజ్ చేసి అయితే తెలియచేయండి. మన ఛానల్ ద్వారా అయితే నేను అందరికీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అనంతపురంలో కూడా ఈ యొక్క చేయూత పథకం నిధులైనటువంటివి అయితే రేపటి రోజు నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతాయి అనమాట. అక్కడ ఎవరైనా ఉన్నట్లయితే చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇక చివరాఖరిగా చూసుకున్నట్లయితే ఆత్మకూరులో కూడా మనకు 2,000 మందికి అయితే ఈ యొక్క చేయూత పథకం నిధులు అనేటువంటివి అయితే జమ కాబోతున్నాయి. ఓకేనా. సో ఇదండి మనకు ఈ జిల్లాల వరకు అయితే జమ కాబోతున్నాయి. మీలో ఎవరికైనా అట్లీస్ట్ ఒకరికి పడినా కూడా వెంటనే కామెంట్ లో మెసేజ్ చేసి అయితే తెలియచేయండి. మన ఛానల్ ద్వారా అయితే అందరికీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.